నమస్తే టీవీ7 వార్తలకు స్వాగతం. నేను శ్రీలత. దాసరి వెంకట సుబ్బయ్య 3వ వర్ధంతి సందర్భంగా పేదలకు అన్నదానం. టీవీ7 సత్తనపల్లి నియోజకవర్గ ప్రతినిధి కంబాల ఆనంద్, మాజీ కౌన్సిలర్, ప్రముఖ బెల్దారి మేస్త్రి దాసరి వెంకట సుబ్బయ్య 3వ వర్ధంతి సందర్భంగా సత్తనపల్లి పట్టణంలో నందిగమ డంకలోని పేదల కాలనీలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీపీ ప్రధాన న్యాయవాది నరసింహారావు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది డి శ్రీనివాసరావు, జె విజయ్ కుమార్, ఏఐటియుసి పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కంబాల శ్రీనివాస్, ప్రముఖులు ఏ కోటేశ్వరరావు, దాసరి తిరుపతిరావు, దాసరి వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజుల్లో అట్లా కాకుండా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని సపర్యాలు చేయడమే కాకుండా వాళ్ళ జ్ఞాపకంగా కూడా సంవత్సరానికి ఒక రోజు వాళ్ళ వర్ధంతి రోజు సేవా కార్యక్రమం చేయాలి, నిరుపేదలను ఆదుకోవాలనే దాంట్లో భాగంగా మన సత్తెనపల్లి పట్టణంలోని ఎస్పీజీ కళాశాల దారిలో ఉన్నటువంటి ఈ నిరుపేదలు నివసించేటటువంటి కాలనీని ఎంచుకొని 121 మంది నిరుపేదలకి మరి వారి చేతుల మీదుగా, వారి కుటుంబ సభ్యులు వాళ్ళ మిత్రుల చేతుల మీదుగా ఉచితంగా భోజనాన్ని అందించడం జరిగింది. ఇక్కడ ఒక్కతోటే కాకుండా ఇక్కడికి వచ్చే ముందు సత్తెనపల్లి పట్టణంలో ఉన్నటువంటి మాతృశ్రీ మల్లమాంబ అనాథ వృద్ధుల ఆశ్రమంలో కూడా అక్కడ ఉన్నటువంటి నిరుపేద వృద్ధులకు కూడా భోజనం ఏర్పాటు ఉచితంగా చేసి వాళ్ళకు కూడా అక్కడ స్వయంగా వడ్డించి మళ్ళీ ఇక్కడికి కూడా రావడం జరిగింది. మళ్ళీ అట్లానే ఇక్కడ అయిపోయిన తర్వాత ఈరోజు సాయంత్రం 4 గంటలకి పరివర్తన మానసిక వికలాంగుల పాఠశాలలో ఉన్నటువంటి చిన్నారులకు కూడా మరి అల్పాహారాన్ని అందించేదానికి కూడా ఆర్థిక సాయాన్ని అందించారు. 4 గంటలకు వెళ్ళి అక్కడ కూడా ఆ సేవలో కూడా స్వయంగా వారి కుటుంబ సభ్యులు పాల్గొంటారు. ఇలాంటి చక్కటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి దాసరి తిరుపతిరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, అదేవిధంగా దాసరి వెంకట సుబ్బయ్య గారి పవిత్ర ఆత్మకు కూడా సద్గతులు కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈనాటి కార్యక్రమంలో పాల్గొని మరి ప్రత్యక్షంగా పరోక్షంగా సేవలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.